రావు జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఎల్బీ స్టేడియం వద్ద ఉన్నటువంటి బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ దేశానికి ఉప ప్రధానమంత్రి వరకు కూడా రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నైతిక విలువల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు జగజీవన్ రామ్ గారు. వారు ఇంతకుముందు చెప్పినట్టు రక్షణ శాఖ మంత్రిగా ఉండి బంగ్లా ఉద్యమంలో మరి పాకిస్తాన్కి సంబంధించి యుద్ధం జరుగుతున్నప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బయటికి వచ్చి స్వతహా రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత 77లో జయప్రకాష్ నారాయణ్ పిలుపుతో వారు స్థాపించినటువంటి పార్టీని బాబు జగజీవన్ రామ్ గారు జనతా పార్టీలో విలీనం చేసి మరి ఆ రోజు ఒక ఉద్యమం లాగా జనతా పార్టీ విజయం సాధించడంలో జగజీవన్ రామ్ గారి పాత్ర కూడా కీలకమైనది. వారు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉప ప్రధానిగా పనిచేశారు. 80లో వారు ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ప్రతిపాదించినప్పుడు